मैत्री ग्रुप चेयरमैन कोत्ता जयपाल रेड्डी ने कैमरामैन वी नरेश की माली मदद करके अपनी फिराक दिली का मुजाहरा किया है। हाल ही में सड़क हादसे में शदीद जख्मी नरेश का रैनी अस्पताल में इलाज चल रहा है। इलाज के लिए कोत्ता जयपाल रेड्डी ने 1,76,000 रुपये की माली इमदाद फराहम करते हुए नरेश के हॉस्पिटल बिल का एक बड़ा हिस्सा अदा किया। जयपाल रेड्डी जो फिल वक्त दुबई में मुकीम है, उन्होंने फ़ोन पर नरेश के अरकान ख़ानदान से बात करते हुए नरेश की मुकम्मल सेहतयाबी तक उनके साथ खड़े रहने का यकीन दिलाया। इस माह की 1 तारीख को नरेश नामी कैमरामैन अपनी ड्यूटी ख़त्म करके बाद में बाइक पर करीमनगर से घर जाते हुए तीगला गुट्टापल्ली में हादसे का शिकार हो गया और उसे शदीद चोटें आईं। घर वालों ने इलाज के लिए उसे रैनी अस्पताल में दाखिल करवाया। मैत्री इंतज़ामिया को जब इस बात का इल्म हुआ तो वो अस्पताल पहुंचकर नरेश की आदत की और अहल खाना को भरोसा दिलाते हुए नरेश की हर मुमकिन मदद करने का तयक़ुन दिया। नरेश की मौशी हालत कमज़ोर होने की वजह से नरेश का ख़ानदान अस्पताल बिल अदा करने से कासिर है, जिससे मैत्री ग्रुप के चेयरमैन कोत्ता जयपाल रेड्डी हॉस्पिटल का बिल अदा करने का अज़्म जाहिर किया है। रैनी अस्पताल में नरेश के इलाज की मुकम्मल बिल 4 लाख रुपए है। दूसरी जानिब कांग्रेस लीडर एम रोहित राव ने 20,000, TNGOs लीडर ने 10,000 रुपये और कैमरामैन और फोटोग्राफर्स ने मिलकर 25,000 रुपये जमा करके लवाहिकीन को अखराजात के लिए सौंप दिए हैं। नरेश को हफ्ते के दिन डिस्चार्ज करने पर मैत्री ग्रुप के चेयरमैन कोत्ता जयपाल रेड्डी ने 1,76,932 लाख की रकम अदा करने पर कैमरामैन नरेश के अहल खाना ने खुशी का इजहार किया और कोत्ता जयपाल रेड्डी का शुक्रिया अदा किया। कैमरामैन फोटोग्राफरों ने भी मैत्री ग्रुप के चेयरमैन कोत्ता जयपाल रेड्डी की नरेश के खानदान की माली मदद करने पर शुक्रिया अदा किया। గత 15 రోజుల క్రితం తీగలగుంటపల్లె వద్ద మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్ రోడ్ ప్రమాదంలో గాయపడి అపార స్థితిలో ఉండగా అతన్ని వెంటనే స్థానిక రేణి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన వైద్యం అతనికి అందించడం జరిగింది. ఈ విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు. ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త జయపాల్ రెడ్డి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు 1,70,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి, పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులు, వీడియో జర్నలిస్ట్ మిత్రులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము. ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంపత్ కుమార్, ABN ఆంధ్రజ్యోతి వీడియో జర్నలిస్ట్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 1 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1,70,000 రూపాయల సహాయం, ఆర్థిక సహాయం అందించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు గారు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు TNGOs వారు కూడా 10,000 ఆర్థిక సహాయం అందించారు. శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సంపత్, NTV కెమెరామెన్. జూన్ 1న రాత్రి 9:30కు తీగలగుట్టపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై రేనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైత్రి కెమెరామెన్ నరేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మేము స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకుపోగా ఢిల్లీలో 5 తారీఖు అత్యవసర సమావేశం ఉన్నప్పటికీ కౌంటింగ్ మరుసటి రోజే ఆసుపత్రిలో నరేష్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి 1 లక్ష రూపాయల
నగదు ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మేము కొంతమేర సహాయం చేసినప్పటికీ మేము రిపోర్టర్లము కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సహాయం చేసినప్పటికీ మెన్నేని మాకు తోడుగా మెన్నేని రోహిత్రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక 20,000 రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ సంఘం పక్షాన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గొప్ప మనసున్న వ్యక్తి, ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా 1,00,000 రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా 1,75,000 ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న ప్రెస్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో జర్నలిస్ట్, కెమెరా టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున షుకూర్, ఆంధ్రజ్యోతి, సీనియర్ ఫోటోగ్రాఫర్, కరీంనగర్. అలాగే మైత్రి ఛానల్ చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డైరెక్టర్ సుజన్ గారికి కూడా ధన్యవాదాలు.